तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లో గైస్. ఈ రెండో రోజు మా ఇంట్లో మాత్రం మా మమ్మీ డాడీ అయితే ఊరికి వెళ్ళినాను. మా అక్క పొద్దువేళ కష్టపడి మాత్రం కర్రీ వండింది. ఏం వండిందో చూపిస్తా చూడండి. సో గైస్ ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 4:30 అవుతుంది. సో లేట్ అయింది కొంచెం. సో నాకైతే లంచ్లో క్యారెట్ అండ్ కీరా, బాయిల్డ్ ఎగ్స్. సో ఇంకా మా అక్క కష్టపడి ఆలుగడ్డ ఇంకా టమాటా కర్రీ చేసింది గైస్. ఇంకా ఇందులో మాత్రం వైట్ రైస్ ఉంది. సో ఫ్రిడ్జ్లో మాత్రం ఫ్రూట్స్ అయితే మ్యాంగో ఉంది. అదేదో మేము తింటలేము గైస్. ఆ టేస్ట్ బాగాలేదు, అట్లనే పడేసినాం. సో పొద్దుగాల నల్లు వచ్చేస్తే మొత్తం అన్ని బకెట్లు ఫుల్ పట్టేసినాం గైస్. చూపిస్తూ చూడండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నల్లలీలా వాడుకోవాలి గైస్, ఎందుకంటే మనకు గెలిచినుంటాయి గాయస్. ఇగో చూడండి, ఇగో మొత్తం అన్ని బకెట్ ఫుల్. ఇవి వెళ్ళి 2 డేస్ వరకు వాడుకోవాలి. ఈరోజు రేపు ఎల్లుండి నల్లు వస్తుంది. ఈరోజు వచ్చింది ఆల్రెడీ. చూడొచ్చు గైస్. లోపడేసాను నేను, మా అక్క ఇద్దరం ఉన్నాం కాబట్టి బట్టలు అయితే చాలా తక్కువనే, లేకపోతే ఇది మొత్తం ఫుల్ అయిపోతుండే బట్టల లైన్. సో ఇది ఒక పర్షన్ గైస్. 2 డోర్లు ఓపెన్ చేసాం అనుకో, పిల్లి ఎక్కడి నుంచి అని వస్తాం. మా ఇంట్లో మాత్రం ఎలుకల ఫ్యామిలీ ఉంది గైస్. ఇల్లు మొత్తం అంగమ్మ చేసి కూర్చుంటాయి గైస్, పిల్లి ఎలుక 2 కలిపి అయితే. సో మనమైతే ఫాస్ట్ తినేద్దాం. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి చూడొచ్చు టైం 10 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ అయితే ఏం లేదు. సో వైట్ రైస్ ఇంకా గుడ్లు. సో ఇంట్లో మమ్మీ లేకపోతే గైస్ నిజం చెప్పాలంటే ఫుల్ టార్చర్ ఉంటుంది. సో ఇలా నీళ్ళు పట్టే వరకు అయితే చిన్నగా చాట్ అయిపోయింది. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటే లేదు గైస్. సో ఫ్రిడ్జ్ మొత్తం చూడొచ్చు, వాటర్ బాటిల్ స్టాక్ పెట్టినాం. ఫ్రిడ్జ్ వాటర్ తాగింది మా అక్క, మా డాడీ ఇద్దరే. నాకు మా మమ్మీకి సల్వాంట పడదు గైస్. సో హెల్త్ ఖరాబ్ అవుతుంది ఎక్కువ, అంటే ఎప్పుడైనా ఒక్కసారి తాగుతాం, మరీ అంత అయితే తాగం గైస్. సో నేనైతే కష్టపడి ఎప్పటి నుంచి అయితే ఆమ్లెట్ చేసిన. సో జర ఆయిల్ అయితే ఎక్కువ వేసిన గైస్. కనిపిస్తుంది కదా బురుగు. సో మన ప్లేట్ ఎక్కడ పోయింది గైస్. సో వైట్ ప్లేట్ తీసుకున్నాం. ఆమ్లెట్ కూడా కింద పెట్టేసాం. ఆమ్లెట్ కింద పెట్టేసాం. సో ప్లేట్ తీసుకున్నాం. రైస్ కూడా ఇక్కడ పెట్టేది. ఇంకా కర్రీ ఉంది. సో టమాటా కర్రీ అయితే ఉప్పు ఎక్కువైంది కదా, కర్రీ అయితే వద్దు మనకి. సో ఇంకేంది మెయిన్ థింగ్, ఫ్యాన్ పెడదాం. చాలా ఉబ్బరం అవుతుంది గైస్. సో ఈ ఫ్యాన్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్పీడ్ తక్కువ అయిపోయింది. మా డాడీ ఫ్యాన్ కొత్తది తీసుకొస్తున్నాడు. సో ఇది చూసాం, ఇది ఖరాబ్ అయినాక తీసుకురామని చెప్పాడు మా డాడీకి అయితే. Thank you for watching my video guys. Almost my dinner complete. So video nasta like, share and subscribe. So good and bye and see you.